పూజా వేళ ప్రభువు కీర్తి పల్లవి వేళ ప్రసన్నత పూజా వేళ బడి బడిగా రండి రండి దైవా కుమారుడు ఆసనమాయే బడి బడిగా రండి రండి దైవా కుమారుడు ఆసనమాయే దైవా కుమారుడు ఆసనమాయే స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం ఆనంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం గానం చేసే వేళ తాళాలు మేళాలు మ్రోగే వేళ కోయిల గానం చేసే వేళ తాళాలు మేళాలు మ్రోగే వేళ అభిషేక వరములు పొందే వేళ సర్వజనులు పూజించే వేళ అభిషేక వరములు పొందే వేళ అభిషేక వరములు పొందే వేళ స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం ఆనంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం క్రీస్తు అరుదించిన వేళ ఆత్మలకు ఆనంద వేళ క్రీస్తు అరుదించిన వేళ ఆత్మలకు ఆనంద వేళ బడిబడిగా రండి రండి దైవా కుమారుడు ఆసనమాయే బడి బడిగా రండి రండి దైవా కుమారుడు ఆసనమాయే దైవా కుమారుడు ఆసనమాయే స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం ఆనంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం. ప్రదీప్ కుమార్, నిర్మల, జెసిక, కాత్రిన్లను దేవుని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగా తెలియజేస్తూ ఈ పండుగ ప్రార్థించడం. ప్రియ సోదరి సోదరులారా, పునీత సెబాస్టియన్ గారి భక్తులారా, సిలోన్ కాలనీ సంఘస్థులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో పునీత సెబాస్టియన్ గారి
పండుగకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి ఈ మన గుడి పండుగకు మనమందరము ఇక్కడ చేరి ఉన్నాం. భక్తిగా ఈ పూజా బలిలో పాలు పంచుకుందాం. అందరం ఎక్కడ వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోండి, ఇంకా కదలికలు లేవు ప్లీజ్. ఈ జరగబోయే బలి పూజలో పవిత్రంగా పాల్గొని దేవుని దీవెనలు మనమందరం పొందాలి. మరి ఈనాటి ఈ పూజా బలికి విచ్చేసినటువంటి మన నెల్లూరు మేత్రానులు పూజ్య శ్రీ 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 పిల్లి అంతోనీదాస్ పీఠాధిపతులకు మన సీలోన్ కాలనీ కథోలిక సంఘం తరపున మనందరం కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టి వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. అలాగే ఈ పూజా బలికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పూజ్య గురువులు ఫాదర్ లాజర్ గారు, ఈపూరిపాలెం విచారణ గురువులు, ఫాదర్ దేవదాస్ గారు, చేమకుర్తి విచారణ గురువులు, ఫాదర్ జయబాబు గారు తెనాల నుంచి వారు వచ్చి ఉన్నారు, ఫాదర్ జగన్ గారు మన పక్కనే ఉన్నటువంటి చీరాల విచారణ గురువులు, అలాగే మన గ్రామ గురువు జర్మనీ దేశంలో పనిచేస్తున్నటువంటి ఫాదర్ నరేష్ గారు, అలాగే నెల్లూరులో పనిచేస్తున్నటువంటి ఫాదర్ షడ్రక్ గారు, వీరందరూ కూడా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మనందరి కోసం ఈ పూజా బలిని సమర్పించబోతున్నారు తండ్రి పూజ పీఠాధిపతులతో కలిసి. కాబట్టి వీరందరికీ మన సీలోన్ కాలనీ తరపున సాదర స్వాగతాన్ని పలుకుతూ ఈ పవిత్ర బలి పూజను మన సీలోన్ కాలనీ కుటుంబాలందరి కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘమంతటి కోసం, సీలోన్ కాలనీ ప్రజలందరి కోసం ఈ పూజా బలిని సమర్పించి మనందరినీ కోసం ప్రార్థన చేయమని వారిని సవినయంగా ఆహ్వానిస్తూ, అలాగే ఈ రోజున జ్ఞాన వివాహం చేసుకోబోతున్నటువంటి దంపతులు కొంతమంది ఈ జ్ఞాన వివాహం కోసమే దివ్య సత్ప్రసాదం కూడా తీసుకోకుండా ఉన్నారు. చిన్నప్పన్ మరియు లూర్దు మేరీ, అలాగే అనిల్ కళ, ఫిలిప్ జయమని, ఈ మూడు కుటుంబాలని దేవుడు దీవించాలని ప్రార్థించుదాం. అలాగే తొలి ప్రథమ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించబోయే వాళ్ళు, భద్రమైన అభ్యంగనాన్ని స్వీకరించబోయే వీరందరినీ కూడా ప్రభు దీవించాలని మన పూజ్య పీఠాధిపతుల ప్రార్థన ద్వారా దేవుడు మనందరినీ ఆశీర్వదించమని ఈ పూజా బలిలో ప్రార్థిస్తూ తండ్రి గారిని పూజను సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత సెబాస్టియన్ సైనికుడు, స్వార్థికుడు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన ఈ సీలోన్ కాలనీ మన సంఘములో పునీత సెబాస్టియన్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఒక సైనికునిగా, ఒక స్వార్థికునిగా, ఒక వేద సాక్షిగా ఆయన ప్రభు కొరకే జీవించాడు, ప్రభు కొరకే జీవితాన్ని అర్పించాడు. అటువంటి గొప్ప విశ్వాసం, గొప్ప ప్రేమ మనము కూడా ప్రభునందు చూపించాలి. ఈ పండుగ ఆ స్థాయి విశ్వాసానికి మనందరినీ కూడా లేవనెత్తాలి. కాబట్టి ఆ పునీతుని ప్రార్థన ద్వారా మన ఈ సంఘాన్ని దీవించమని, మన విశ్వాసాన్ని బలపరచమని, ఒకే సంఘంగా ఐక్యంగా జీవిస్తూ క్రీస్తుకు సాక్షులుగా ఉండే ఆ భాగ్యాన్ని, బాధ్యతను మనకు అనుగ్రహించమని ఈ పూజా బలిలో వేడుకుందాం. ఇటువంటి తరుణంలో ముందుగా మన నెల్లూరు మేత్రానులు ఎండి ప్రకాశం తండ్రి గారి యొక్క ఆశీస్సులను, ప్రార్థనలను మీకు అందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం.
తరువాత నా తరపున ఇక్కడ గురువు అందరి తరపున కూడా మీ విచారణ గురువులకు మీకు అందరికీ పునీత సెబాస్టియన్ గారి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యు ఆల్. గట్టిగా చప్పట్లు కొడతారు. అన్నిటికంటే చాలా విశ్వసనీయమైనది, చాలా గొప్పది, మహోన్నతమైనది దివ్య సంస్కారాల స్వీకరణ. ముందుగా ఇప్పటికే దంపతులు ఉన్నటువంటి వారికి వివాహ ప్రమాణమును నూతనీకరించుకొని క్రైస్తవ వివాహ బంధములో ఏకమవుతూ ఉన్నారు. వారిని అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. అదే మన చిన్నారి బిడ్డలు ధృవీకరణ అభ్యంగనము అంటే పవిత్ర ఆత్మను పరిపూర్ణంగా పొందబోతూ ఉన్నారు. దివ్య సప్రసాదము అంటే యేసు ప్రభువును సంపూర్ణంగా పొందబోతున్నారు. ఆ బిడ్డలను దీవించమని గట్టిగా అభినందిస్తూ చప్పట్లు కొడదాం. మరియు మన సంఘమంతా కూడా ఈ సంఘమంతా ఏకం కావడము, ఒకటిగా జీవించటము. మీ గురువులు ఎప్పుడు చెప్తుంటారు ఈ కాలనీ చాలా బాగుంటుందని. నాకు కూడా గుర్తుంది, ఒకసారి అంతోనీరాజు ఫాదర్ ఉన్నప్పుడు ఇక్కడ క్రిస్మస్ పండుగ ఉదయం పూజ చేశాను. నాకు బాగా గుర్తుంది, చాలా కాలం క్రితం. కాబట్టి మళ్ళీ చాలా కాలం తర్వాత వస్తూ ఉన్నాను. చాలా సంతోషం మీ అందరు చూడటము, మీ అందరితో ఉండడము, ఈ పండుగ చేయడం చాలా సంతోషం. కాబట్టి మీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలని, ఇంతే గొప్ప మహోన్నత జీవితాన్ని జీవించాలని, మీ పునీతుని యొక్క ఆదర్శం ద్వారా మీరు కూడా క్రీస్తులకు సైనికుల వలె, స్వార్థికుల వలె జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజాబలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. సర్వేశ్వరునికి మహిమ, 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 సర్వేశ్వరునికి మహిమ. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానము, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానము. మహిమ, మహిమ, సర్వేశ్వరునికి మహిమ, 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 సర్వేశ్వరునికి మహిమ. సర్వశక్తి గల పరమ పితా, నిన్ను వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. మహిమ, మహిమ, సర్వేశ్వరునికి మహిమ, మహిమ,
సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడు శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా కూర్చొని ఉన్నవారా కూర్చొని ఉన్నవారా ప్రభువును తెరువమని మిమ్మును వేడుచున్నాము ఈ దయనీయులలో కోరెదము మిమ్మును వేడుచున్నాము ఈ దయనీయులలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా సర్వేశ్వరుని మహిమలు సర్వేశ్వరుని మహిమలు ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తుని యందు తనకున్న విశ్వాసమును సాహసోపేతముగా ప్రకటించి ధైర్యముగా తన ప్రాణములు అర్పించిన పునీత సెబస్తియను వియోచిత మనస్తత్వమునకై నిన్ను స్తుతించి ఘనపరచుచున్నాము. అతని అద్భుతమైన ఆదర్శము ద్వారా ఆత్మ ప్రేరణను పొంది మేము మనుషులను గాక దేవుడు నిన్ను మాత్రమే విధేయించి జీవించినట్లు కృప చూపుము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రోమియోలకు వ్రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఏలయన మనలో ఎవ్వడునో తన కొరకే జీవింపడు, ఎవ్వడునో తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఏలయన జీవించియున్న వారిని మరణించియున్న వారిని పాలించు నిమిత్తమే క్రీస్తు మరణించి సజీవుడాయెను. కనుక మీరు మీ సోదరునిపై ఎలా తీర్పు చెప్పుదురు? లేదా మీరు మీ సోదరుని ఎలా తృణీకరింతురు? మనము అందరమును తీర్పు కొరకై దేవుని న్యాయపీఠము ఎదుట నిలవబడుదుము. ఏలయన నా జీవము తోడు
ప్రతి మోకాలు నా ఎదుట తప్పక మోకరించును. అందరూ దేవుని స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొలవైన యుండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. கொஞ்சம் தமிழ் மொழி பேசி என்னை தேற்றவே, கொஞ்சம் தமிழ் மொழி பேசி என்னை தேற்றவே, பிஞ்சு நெஞ்ச மலைக்கு வருவாய் தேவா, தாயாக அன்பு செய்யும் என்னுயிர் நீதானையா, சேயாக நம்பி வந்தோ வாழ்வில் ஒளியேற்றவா. ఆశతో నీ దరికి చేరి వచ్చితిని, వేచియుంటి నీ మధుర స్వరమునకు. ఆశతో నీ దరికి చేరి వచ్చితిని, వేచియుంటి నీ మధుర స్వరమునకు. ఇక వినిపించుమో దేవా నీ వాక్యము, సొంతము చేసుకొందును నీ ధర్మ బోధనలు. ఇక వినిపించుమో దేవా నీ వాక్యము, సొంతము చేసుకొందును నీ ధర్మ బోధనలు. నిత్యము నిన్ను ధ్యానించి తరించును, నిత్యము నిన్ను ధ్యానించి తరించును. ప్రభువా నన్ను వెలిగించి నడిపించుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తాయి గారు రాసిన సువిశేషము 10వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను. కనుక సర్పముల వలె యుక్తులై, పావురముల వలె నిష్కపటకులై మెలగుడు. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించుదురు.
వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగించబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయునో ఏమి చెప్పవలయునో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా ప్రభు మన పాపములను మన్నించుదురుగాక. అందరు కూర్చుందాం. పునీత సెబాస్టియన్ సైనికుడు, సువార్థికుడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మా సిలోన్ కాలనీ క్రైస్తవ సంఘస్థులారా, పునీత సెబాస్టియన్ గారి భక్తులారా, ఈరోజు మనము మన గ్రామ స్థాయిలో సంఘ స్థాయిలో మన పునీతుడు సెబాస్టియన్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆ పునీతుని ఆదర్శం ద్వారా, ఆ పునీతి ప్రార్థన జీవితం ద్వారా మన జీవితాలను కూడా ఆ ప్రభువునకు సమర్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇటువంటి సందర్భములో మనము ఆ పునీతుని గురించి ధ్యానించినప్పుడు, ఆ పునీత జీవితం గురించి మనము ఆలోచించినప్పుడు, ఒక సైనికుని వలె ఆయన విశ్వాస పోరాటం చేశాడని అర్థమవుతుంది. ఒక సువార్థికుని వలె ఆ సత్యమునకు, సువార్తకు సాక్ష్యముగా నిలిచాడు, మరణించాడని మనకు తెలుస్తుంది. వేద సాక్షి అయి ప్రభు కొరకు తన యొక్క రక్తాన్ని చిందించి ధారపోసి తన యొక్క ప్రేమను చాటుకున్నాడు. అటువంటి గొప్ప పునీతుడు, ఒక సైనికుడు, సువార్థికుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా కాలంగా మనము ఈ పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఎన్నోసార్లు మనము ఈ పునీతుని యొక్క జీవిత చరిత్రను ధ్యానించి ఉంటాం. మరొకసారి ఆ పునీతుని జీవితాన్ని మననం చేసుకుందాం. యేసు ప్రభు యొక్క సాదృశ్యములో, యేసు ప్రభు యొక్క ఆదర్శములో, యేసు ప్రభు యొక్క మార్గములో నడిచినటువంటి ఆ పునీతుడు కూడా యేసు ప్రభు వలె 33 ఏళ్ళు ఆయన జీవించాడు. 255వ సంవత్సరములో జన్మించినటువంటి సెబాస్టియన్ 288లో మరణించాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 30 ఇటు సరిపోదు చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 88 నుంచి 55 తీసేయండి. ఎన్ని పిల్లలు? 5. మీరే నేను మళ్ళీ బడి పంపించాలరా. 33. 35 కాదు, 33. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు బతికాడు? యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? మౌనంగా ఉండకూడదు, మాట్లాడాలి. 33. కాబట్టి యేసు ప్రభు యొక్క అడుగులలో పయనించిన పునీతుడు యేసు ప్రభుని వలె 33 ఏళ్ళు జీవించాడు. యేసు ప్రభుని వలె సువార్తను బోధించాడు. యేసు ప్రభుని వలె తన ప్రాణాన్ని సమర్పించాడు. యేసు ప్రభు ఏ విధంగా ఆ పరలోక మోక్ష మార్గములో, మహిమ జీవితములో చేరుకున్నాడో, ఈ పునీతుడు కూడా ఆ పరలోక రాజ్యంలో చేరుకున్నాడు. శాశ్వతంగా మనకు తోడుగా ఉంటుంది. అందులో లేచి నిలబడదాం. లేచి నిలబడి పర్వతాలు కూలిన, కొండలే విరిగిన ప్రభుని ప్రేమ శాశ్వతంగా ఉండిపోతుంది. ఒక పాట పంపించే మీకు చూడండి.
పర్వతాలు కూలినా, కొండలే కదిలినా, నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుకుని పాడదాం. పర్వతాలు తొలగినా, కొండలే కదిలినా, నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. పర్వతాలు కూలినా, కొండలే కదిలినా, చోట్ల కొట్టింది. మళ్ళీ ఒకసారి. పర్వతాలు కూలినా, కొండలే కదిలినా, నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. పర్వతాలు కూలినా, కొండలే కదిలినా, నీ శాశ్వత ప్రేమ ఒక క్షణమే నన్ను విడచిన, ఒక్క క్షణమే నన్ను విడచిన, కలకాలము నాతో ఉందువు, కలకాలము నాతో ఉందువు. యేసయ్యా నీకే మహిమా, నీకే ఘనత, ఆరాధన. వరు యేసయ్యా నీకే మహిమా, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమా, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమా, నీకే ఘనత, ఆరాధన, ఆరాధన, ఆరాధన. పర్వతాలు కూలినా, కొండలే కదిలినా, పర్వతాలు కూలినా, కొండలే, నీ శాశ్వత ప్రేమ వీడిపోదు, నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. ప్రభువా నా కాపరి, ప్రభువా నా ఊపిరి, నాకింక కొదువేమిటి, ప్రభువా నా కాపరి, ప్రభువా నా ఊపిరి, ప్రభువా నా నాకింక కొదువేమిటి, నీ దూత నా చుట్టూ శిబిరము తన్ని, నీ దూత నా చుట్టూ శిబిరము కాపాడుచున్నాడులే, నా ఫలము ధనము ఘనము నీవే నీవే, నా ఫలము ధనము ఘనము నీవే నీవే, నా మార్గము సత్యము జీవము నీవే నీవే, నా మార్గము సత్యము జీవము నీవే నీవే. ఒక్క క్షణమే నన్ను విడిచిన, ఒక్క క్షణమే నన్ను విడిచిన, కలకాలము నాతో ఉందువు, కలకాలము. యేసయ్యా నీకే మహిమా, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమా, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమా, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమా, నీకే ఘనత, ఆరాధన, 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 ఆరాధన. కొండలే కదిలినా, నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. పర్వతాలు కూలినా, కొండలే కదిలినా,
ఈ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. ప్రభువా ఆధారమా, ప్రభువా ఆనందమా, ప్రభువా ఆధారమా, ప్రభువా ఆనందమా, నా మధుర వాక్యమా, నా మధుర వాక్యమా, నా రాక పోకలలో ఎల్లప్పుడూ ఉండి, నా రాక పోకలలో ఎల్లప్పుడూ ఉండి కాపాడుచున్నావులే, కాపాడుచున్నావులే. నా తోడు నీడా గూడును నీవే నీవే, నా తోడు నీడా గూడును నీవే నీవే, నా ఆశ శ్వాస భాషలు నీవే నీవే, నా ఆశ శ్వాస భాషలు నీవే నీవే. ఒక్క క్షణమే నన్ను విడిచిన, ఒక్క క్షణమే విడిచిన, కలకాలము నాతో ఉండును, కలకాలము. అందరు బిగ్గరగా యేసయ్యా, యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. ఆరాధన నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. ఆరాధన ఆరాధన. పాడుతూలిన కొండలే కదిలిన, శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. పాడుతూలిన కొండలే కదిలిన, శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. ఒక్క క్షణమే నన్ను మరచిన, కలకాలము నీతో ఉండును. ఒక్క క్షణమే నన్ను వచ్చిన, కలకాలము నాతో ఉండును. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఘనత, ఆరాధన. ఆరాధన ఆరాధన. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 పునీత సెబాస్టియన్ గారు తన యొక్క జీవితం ద్వారా ఆ ప్రభుని ఈ విధంగా స్తుతించారు. అందుకొరకే గాయాల నుండి గేయం వరకు ఆయన సాగిపోయారు. అందరూ ఇంకొకసారి ఆ ప్రభు స్తుతి, అందరూ రెండు చేతులు పైకెత్తి నిదానంగా ఆ ప్రభుని ఓ యేసయ్యా నీకే మహిమ అని పాడుకుందాం. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. పాడు. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. అందరూ బిగ్గరగా విశ్వాసంతో యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత,
ఆరాధనా ఆరాధనా Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 జయమని నిన్ను నేను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదను. ఫిలిప్పు నేను నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టంలోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. శ్రీసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసి తెరి ప్రభు దానిని దయతో దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదం దయచేదురుగాక. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపకుండునుగాక. ఆమేన్. ఇప్పుడు అనిల్ కళ వీళ్ళిద్దరు కూడా మన క్రైస్తవ వివాహ బంధంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి వారి చేతులు చేయి వేసి వారి యొక్క ప్రమాణమును తిరిగి మనకు దేవుని సమక్షంలో తెలియజేస్తూ ఉన్నారు. కళ నేను నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. అనిల్ నేను నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణికంగా ఉండునని మాట ఇచ్చుతున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. శ్రీసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసి తెరి ప్రభువు దానిని దయతో దృఢపరచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములు దయచేయుదురుగాక. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపకుండునుగాక. ఆమేన్.
కానీ ఇప్పుడు చేతులు చేయండి ఇద్దరు. ఓ ప్రభువా, ఈ దంపతులు చిన్నప్పని లూర్ది మేరీ వీరిద్దరు మీకు సమర్పిస్తూ ఉన్నాము. వివాహ బంధంలో వారిని ఏకం చేసి ఉన్నారు. ఇప్పుడు మీ సమక్షంలో చేతులు చేయి వేసి మాట పట్టు ఇస్తూ ఉన్నారు. వీరిని దీవించండి. మీరు వీరిని చదపరిచి ఉన్నారు కాబట్టి ఈ జంటను శాశ్వతంగా ఒకటి బంధించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపకుండును గాక. ఆమేన్. ఇప్పుడు మనము మన చిన్నారి బిడ్డలకు ముందుగా భద్రమైన అభ్యంగన ఇస్తున్నాము కాబట్టి అందరు లేచి నిలబడి వారితో పాటు విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సులాత్మని అధికారంలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారుకును చనిపోయిన వారుకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ బిడ్డలపైకి పవిత్ర ఆత్మ సంపూర్ణంగా వేం చేసి వచ్చేలాగా ప్రార్థించుదాము. ఓ పరలోక సర్వేశ్వర ప్రేమల తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా పాత నిబంధనలు మానవాళిని నడిపించి ఉన్నారు. అదే పవిత్ర ఆత్మ ద్వారా నీ కుమారుని తన యొక్క పరిశుద్ధ కార్యములు నడిపించి ఉన్నారు. అటువంటి పవిత్ర ఆత్మను జ్ఞానము, బుద్ధి, విమర్శ, తెలివి, దృఢము, దైవ భయము అన్నటువంటి వరములతో ఈ బిడ్డలందరినీ దీవించమని, ఈ బిడ్డలు నీకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయమని, ఈ బిడ్డలను సువార్తలో నడిపించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మరియ మేఘ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము.
ప్రభువు నీతో ఉండును గాక. వినోదిని పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపము. ప్రభువు నీతో ఉండును గాక. అభిషేక్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపము. ప్రభువు నీతో ఉండును గాక. కిషోర్ చుట్టాత ముందుకు వచ్చిందిరా. పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపము. ప్రభువు నీతో ఉండును గాక. హర్ష పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపము. ప్రభువు నీతో ఉండును గాక. ఇప్పుడు నూతనంగా క్రైస్తవ వివాహంలో ప్రవేశించినటువంటి వారందరినీ, పెద్దలందరినీ మరియు భద్రమైన అభ్యంగం ద్వారా పవిత్రాత్మ సంపూర్ణంగా పొందినటువంటి ఈ బిడ్డలందరినీ కూడా గట్టిగా చప్పట్లతో అభినందించుకుందాం. దేవుని వారు నడిపించాలని కోరుకుందాం. సరే. వినయ నివేదనపై నీ కృప నలుగు పితా. మండలి మా కాంత అందరినీ సుతగా మారగ చేయువయా. అందరినీ సుతగా మారగ చేయువయా. మందలి మా కాంత శ్రీకొను జనక వినయ నివేదన
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితర సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ యొక్క ప్రయోజనముల కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించి ఈ కానుకలను నీ ఆశీస్సులతో పవిత్ర పరపము. వేద సాక్షి అయిన పునీత సెబస్టియను నీ మీద గల ప్రేమ వలన అన్ని విధములైన శారీరక హింసలను సహింపగల శక్తిని కలిగి ఉండేను. నీ కృప ద్వారా మా హృదయములు నీ ప్రేమతో ప్రజ్వరిల్లినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వేద సాక్షి అయిన పునీత సెబస్టియను క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును దారబోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తిని ప్రసాదించి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరంతరం పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నది. పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఏలీనా గారి నామమునా వచ్చేది వారు ధన్యులు. ఏలీనా గారి నామమునా వచ్చేది వారు ధన్యులు. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, హోసన్నా, హోసన్నా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. అందరూ మోకరించండి. విశ్వాసంతో మౌనంతో ఈ సాంఘ్యంలో పాల్పంచుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు ప్రభు నా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధనా, సర్వము నీవే, మా రక్షణ నీవే, నీలో మేము సంగమం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు ప్రభు నా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధనా, సర్వము నీవే, మా రక్షణ నీవే, నీలో మేము సంగమం. ఇది విశ్వాస రహస్యము, మీ మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి మీ ఉత్థానము చేత మాకు పునర్జీవనమును ప్రసాదించిన ఏలిన వారైన యేసువా, మీ మహిమతో ఏం చేసి రండి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉద్ధారమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముంది పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న మీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ప్రకాశం మరియు అంత్యోదయపతులను గురువులతో కూడా మమ్మును మీ ప్రేమను పరిపూర్ణ చేయము.
ఉత్థాన మగుమగున మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకము ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ పునీత సెబాస్టియన్తోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి మన పునీతుడు సెబాస్టియన్ గారి జీవితం నుండి నేర్చుకునే ఆ 3 సత్యాలు. స్వార్థ ప్రచారకులుగా మనం జీవించాలి, సత్యమునకు సాక్ష్యం ఇవ్వాలి, విశ్వాస సైనికుల ముందుకు సాగిపోవాలి. అంతటి పవిత్రాత్మ శక్తి దయచేయమని అందరూ చేతులు జోడించి పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని ప్రేమ, శాంతి, సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని
పరిహారకుడా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో శిలువ మరణము ద్వారా తన ప్రాణమును సమర్పించి మనందరినీ రక్షించిన లోకరక్షకుడు యేసుక్రీస్తు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ పిల్లలు ముఖ్యంగా దివసలు గుర్తుపెట్టుకోండి. నేను క్రీస్తు శరీరక్తములని చెప్పి అంటాను, అప్పుడు మీరు ఒత్తి ఆర్పేయాలి. ఆర్పివేసి ఆమెనని బిగ్గరగా చెప్పాలి. తర్వాత నాలుకను తెరచి ఆ ప్రభుని స్వీకరించాలి. సరేనా?
పరమ ప్రసాదము. హలో మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసే, మానవాళిని ఐక్యము చేసే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమరహస్యములందు పాల్గొనిన మమ్ము వేద సాక్షి అయిన పునీత సెబాస్టియన్ వలె ధైర్య సాహసములు కలిగి ఉన్నట్లు కరుణింపుము. తత్ఫలితంగా మేము నీకు విశ్వాస పాత్రమైన నిస్వార్థ సేవ చేయొచ్చు బాధల యందు కూడా విజయమును బడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. దేవుని దీవెనల కొరకై శిరము వంచి ప్రార్థించండి. ప్రభువు మిమ్ము సదా దీవించి కాపాడునుగాక. ఆమేన్. ప్రభువు తన ముఖ తేజస్సును మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. ఆమేన్. పునీత సెబాస్టియన్ ప్రార్థన ద్వారా ప్రభు మిమ్ము కృపతో చూచి మీకు శాంతిని సమాధానమును ప్రసాదించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఒక్క 5 నిమిషాల పాటు కూర్చుందాం. 5 నిమిషాల పాటు కూర్చుంటే మన మధ్యకు వచ్చినటువంటి మన పూజ్య పీఠాధిపతులను అలాగే గురువులని మన సిలోన్ కాలనీ తరపున చిన్న సన్మానం చేసుకొని తరువాత మనం భోజన కార్యక్రమానికి వెళ్దాం. బిషప్ గారా అలాగే గురువులారా దయచేసి ముందుకు వచ్చినట్లయితే చిన్న సన్మానం, అటు తరువాత మనం తర్వాత కార్యక్రమానికి వెళ్ళొచ్చు. సెబాస్టియన్ గారి స్వరూపం దగ్గరకు వస్తే మన సిలోన్ కాలనీ కమిటీ వాళ్ళు వచ్చి బిషప్ గారిని గురువులని సత్కరిస్తారు. ఒక చేరేయండి బిషప్ గారికి అక్కడ.
సంఘం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ తండ్రి గారా. థ్యాంక్ యూ బిషప్ గారా, మా మధ్యకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. తరువాత ఫాదర్ లాజర్ గారిని కమిటీ వాళ్ళు షాల్వా వేసి సన్మానిస్తారు. బిషప్ గారు కూర్చొని పెట్టండి. అలెగ్జాండర్. థ్యాంక్ యూ ఫాదర్ లాజర్. పూజకు వచ్చి మా కోసం ప్రార్థించినందుకు మీకు వందనములు. తర్వాత ఫాదర్ జయబాబు గారిని కమిటీ వాళ్ళు సత్కరిస్తారు. అలెగ్జాండర్ ఫాదర్ నరేష్ గారిని మన కమిటీ వాళ్ళు సత్కరిస్తారు. మన మధ్యకు వచ్చి మన కోసం ప్రార్థించినందుకు ఫాదర్ నరేష్ గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఫాదర్ దేవదాస్ గారు, నా క్లాస్మేట్ మరియు నాకు స్నేహితుడు. ఈరోజు మన యొక్క సంతోషంలో పాల్గొన్నందుకు ఫాదర్ దేవదాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఫాదర్ జగన్ గారు, చీరాల విచారణ గురువులు. వారిని కూడా సన్మానించవలసిందిగా మన కమిటీ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ షడ్రక్ గారు మన యొక్క సంతోషంలో పాల్గొన్నందుకు, మన కోసం ప్రార్థించినందుకు ఫాదర్ షడ్రక్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. వారిని కూడా సత్కరించమని కోరుతూ ఉన్నాం. తర్వాత ఈరోజు ప్రథమ దివస ప్రసాదం తీసుకున్నటువంటి చిన్నారి బిడ్డలతో, అలాగే జ్ఞాన వివాహం చేసుకున్నటువంటి వారితో బిషప్ తండ్రి గారు అలాగే గురువులందరం కూడా ఒక చిన్న గ్రూప్ ఫోటో తీసుకుంటాం.
పదండి, మనం పోదాం. పాడండి, పాడదాం. ఇప్పుడు పాడండి. పాడండి. వెరీ గుడ్. అందరం తీసుకోండి. ఓకే, రెడీ రెడీ. ఓకే, రెడీ.